పెద్దమ్మ చూస్తున్నావు కదా, పిల్లలందరూ కూడా పండగలాగా స్కూల్కి వెళ్తున్నారు. అవును. ప్రతి ఆడబిడ్డకి కూడా మీ సాయి ఉండాలి, ప్రభుత్వం అనేది ఆడబిడ్డల కోసమే అన్నట్టుగా ఆయన ఈ రోజు తల్లికి వందనం కానీ, లేకపోతే రేపు ఆగస్టు 15 నుంచి స్కూల్ బస్సులు కానీ, ఉచిత బస్సులు కానీ ఇవన్నీ కూడా ఇస్తా అంటున్నాడు. చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్లుంది పెద్దమ్మ? బంగారంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక బాగుంది, అంతా బాగుంది. మరి ఏమి చేయట్లేదు, ఆయన వల్ల కాదు, ముసలోడు అయిపోయాడు, ఏ లేదండి, ఊరికి అట్ట చెప్తున్నాడు. అనుకోవటమేనండి, పోకరు అనుకోవటమే కానీ బాగా చేస్తున్నాడు ఆయన. పిల్లలకు కూడా అందరికి చక్కగా ఇస్తున్నాడు, డబ్బులు పడుతున్నాయి. ఎగతాళి చేశాడా లేదమ్మా? నీకు చేశాడండి. 15,000 అది ఇది అని ఎగతాళి చేశాడా లేదా? ఎందుకండి మామూలుగా 18 ఏళ్ళు కాడికి వేసాడు కానీ అది అనవసరం అండి. అవి అనవసరం, పని చేసుకునే వాళ్ళకి ఇచ్చాడు కానీ అవి అనవసరం కానీ. అని చెప్పి ఏదో వేశాడు. ఒంటరి మహిళలు వేసాడు, అవి పడలేదండి అందరికి, అస్సలు పడలే. ఎవరికి పడిన వాళ్ళకి పడ్డాయి, ఇప్పుడు మీలాగా కష్టపడి ఇలా చిన్న చిన్న ఇళ్లలో ఉండే వాళ్ళకి పడ్డాయి అసలు? పడలేదండి, పడలేదు. ఎట్లుందమ్మా చంద్రబాబు గారి ప్రభుత్వం? ఇప్పుడు వచ్చినాక బాగుందండి. చంద్రబాబు గారు వచ్చినాక అన్ని రోడ్లు బాగా చేస్తున్నాడండి. రోడ్లు మట్టుకు బాగా చేస్తున్నాడు. శుభ్రంగా వెళ్తున్నాం వస్తున్నాం, వచ్చి వెళ్ళే వాళ్ళం వస్తున్నాం, ప్రార్థనలకి తోట దగ్గరికి వెళ్తాం వస్తున్నాం అండి. బాగా తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా బాగా చేస్తున్నాడు అండి. పని బాగానే ఉందండి. ఇసుక కూడా ఫ్రీగా ఉందండి, ఇప్పుడు బాగుందండి. పేదవాళ్ళకి కూడా డబ్బులు పడుతున్నాయి. ప్రతి ఆడబిడ్డకి ఈ రోజున పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడానికి మీరేం చెప్తారమ్మా? ప్రతి ఒక్క పిల్లలకు కూడా చాలా సాయం చేశాడండి. ఆ ఇచ్చినా కూడా పిల్లలకి మంచి బట్టలు కానీ అది కానీ తల్లిదండ్రులు వాళ్ళకి శుభ్రంగా కొనిచ్చుకొని చక్కగా ఆటో మాట్లాడుకొని నడవలేకపోతున్నారు. పిల్లలు హై స్కూల్కి వెళ్ళాలంటే చాలా దూరం నడవలేకపోతున్నారు. చక్కగా ఆటోలు కూడా మాట్లాడుకొని ఆ డబ్బులతో పిల్లల్ని కూడా తీసుకెళ్ళి హై స్కూల్ కాడ చక్కగా దింపేటట్టుగా చేసుకుంటున్నారండి. ఈ డబ్బులతో సాయం చాలా చేశారు. అంటే చంద్రబాబు గారు చెప్తే చేస్తాడు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు లాగా మీకు కారు ఉంది కదా, మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది కదా, లేకపోతే మీ పేరు మీద అయ్యి ఉన్నాయంట కదా, అట్లా ఏనాడైనా ఆపారమ్మా? ఎవరు లేదు లేదు, పెన్షన్లు వస్తున్నాయి ఆపలేదండి. ఆ పింఛన్ ఇస్తూనే ఉండాలండి, పింఛన్ ఇస్తున్నాం. సంతోషమే సార్ గారు, సంతోషమే. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సాయం అందడం అనేది సంతోషమే. అందరూ సంతోషమేనండి. వీళ్ళందరికి బాగా చెప్తున్నాడు. ఇంకా మళ్ళీ ఆయనే రావాలండి, చంద్రబాబు నాయుడు గారే రావాలి, అవన్నీ రావాలి అసలు. మళ్ళీ కూడా అన్ని బాగానే చేస్తున్నాడు అండి. పిల్లలకి కూడా ఒక పండగ వాతావరణం కనపడుతుంది. అందరికీ కూడా చదువుకునే పిల్లలందరికీ కూడా చక్కగా డబ్బులు వేశారు. ఆయన ఏ పేరు అయితే చెప్పాడు, ఏ హామీ అయితే ఇచ్చాడో ఆ హామీ నిలబెట్టుకున్నాడు. ఎలా చూడాలమ్మా? బాగా చేశారండి, చంద్రబాబు గారు బాగా చేశాడు. ఆయన జగన్ కన్నా సరే ఈయన ఎక్కువగా అన్నీ పట్టించుకున్నాడు. లేని వాళ్ళకి కాడ మరి ఆహారం కాడ 5 రూపాయలు ఆహారం కూడా పెడతానమ్మా. అది ఇదేంటి అన్నా క్యాంటీన్ అందరికి సమృద్ధిగా ఇచ్చాడు. మరి రోడ్లు కాడ చాలా భయంకరమైన రోడ్లు అయితే రోడ్లు కాడ రోడ్లు బాగు చేశాడు. చాలా చేస్తున్నాడు. అసలు ఈయన ప్రభుత్వం బాగుంది. మదిగా పైన లేదండి, లేదు, చంద్రబాబు వస్తేనే దేశం కూడా బాగుపడుతుంది. మరి తల్లికి వందనం కూడా పాప అందరి కాడ మరి చాలా సాయం చేశాడు అందరికి. మరి ఇంటింటికి అంతవరకు పిల్లలు అంతవరకు ఇచ్చాడు, చాలా చేశాడు. జగన్ అయితే ఒక్కరికి ఇచ్చేవాడు అప్పుడులో, ఈయనైతే ఈ చంద్రబాబు గారు అయితే చామరికి ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉంది మాకైతే. మరి మాకైతే అందరి కాడ మరి 1500 చొప్పున నెలకు 1500 చొప్పున వేస్తా అన్నాడు చంద్రబాబు. మరి ఎక్కడ ఇస్తారని మేము ఎదురు చూస్తున్నాము. మరి అదే కాదు, మీరు చాలా వ్యాపారంలో మీరు చాలా నలిగిపోతున్నాం. వ్యాపార డబ్బులు లేక, ఏ వ్యాపారం చేసేవాళ్ళు లేక మాకు చేయించేవాళ్ళు లేరండి. మరి మాకు ఉంటాకి ఇల్లు లేదు, చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. మరి వ్యాపారానికి ఏమైనా సాయం చేస్తే చంద్రబాబు గారు, మరి లోకేష్, మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఏమైనా సాయం చేయాలనుకుంటే చేస్తున్నా కూడా, అంటే మీరు అన్నట్టుగా ప్రతి పేదవాళ్ళకి సాయం అందాలి, వాళ్ళు మనల్ని నమ్మి ఓట్లు వేశారు, వాళ్ళకి సాయం చేయాలి అని చెప్పి చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. లోకేష్ గారు కానీ, మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత ఆలోచిస్తున్నా కూడా ఇంకా ఏదో బురద చల్లుదాము లేదండి. అసలు ఏం లేదు, అన్నీ చేస్తున్నారండి. అంత కావాలి కుట్ర, ఇదంతా కావాలని జగన్ వాళ్ళ మాటలు నమ్ముతారంటారు. జగన్ ఎవరు నమ్మరండి, నెంబర్ లేదండి, ఎవరు అసలు నమ్మేవాళ్ళు లేరు. ఈసారి కూడా చంద్రబాబే వస్తాడు. ఈసారిగా చంద్రబాబు రావాలని మేము కోరుకుంటున్నాం. అసలు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఏం జరిగిందమ్మా గతంలో? ఏం చేశాడు? ఒంటరి మహిళ అన్నాడు, అదన్నాడు, ఇన్నాడు. నిజంగా అందరికి డబ్బులు పడ్డాయమ్మా? తీసేశాడు, కరెంటు బిల్లు లేదండి. అసలు ఎవరికాడ అసలు ఏమి చేయలే. జగన్ అయితే అసలు ఏమి చేయలేదు. ఒకరికి అయితే 2-3 వెనక పస్తుండేవాళ్ళు. కనీసం అన్నం పెట్టి అన్నం కూడా అన్నా క్యాంటీన్ మూసేసాడు ఆయన. మాకు అన్నం లేని వాళ్ళకి కడుపు కొట్టేసాడండి. చాలా మంది ఇప్పుడు చంద్రబాబు చరిత ఆకలి తీరుస్తున్నాడు అందరి కాడ.
చాలా ఆకి తిరుగుతున్నాడు లేని వాళ్ళకి. వాళ్ళకి చిన్న చిన్న సాయం మా కాడ ఏదైనా సాయం చేస్తే మంచిదంటావు. ఏదైనా వ్యాపారంలో సాయం చేస్తే మాకు లోన్ ఏదైనా ఇప్పిస్తే మేము కూడా బొద్దురు మాకు చూపించు అడుగుతున్నామండి. చాలా అప్పులు అలిగిపోతున్నాం. వడ్డీలు కట్టలేక 15 రూపాయలు రోజు 100 రూపాయలు వడ్డీలతో చాలా అలిగిపోతున్నాం. ఎక్కడ 10,000-20,000 అడిగినా రోజు 100 రూపాయలు వడ్డీలు అవి కట్టలేకపోతున్నాం. అయితే లేని కుటుంబాలు అయిపోయినాయి. మాకు అన్నీ నష్టపోయామండి. ఏమన్నా సాయం అయితే సో ఈరోజు తల్లికి వందనం పేరుతో పిల్లలందరికీ డబ్బులు అందరూ పోయింది అండి. అందరూ సంతోషం, అందరూ పోయింది. ప్రతి కుటుంబానికి డబ్బు తల్లికి వందనం ప్రతి కుటుంబానికి ఆయన ఇచ్చాడు. చాలా మేలు చేశాడు. నాయకుడు ఆయన ఉంటేనే ఈ ప్రభుత్వం బాగుపడతాయి. Please subscribe to Leo News for more videos.